హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్‌లో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక తల్లి తన 4 ఏళ్ల కూతురికి విషమిచ్చి చంపేసింది. ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు తల్లి మాత్రం హాస్పిటల్‌లో చికిత్స అయితే తీసుకుంటుంది. అంటే సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసినా తనకేమీ కాలేదు. హాస్పిటల్‌లో మాత్రం చికిత్స తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? తన కూతుర్ని ఎందుకు చంపేసుకుంది? అది కూడా 4 ఏళ్ల చిన్న పాప అని కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక అక్కడే ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది ఇష్యూలో అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హారిక, ఏం జరిగింది? అంటే తల్లే తన 4 ఏళ్ల కూతురికి విషమిచ్చి చంపేసిందని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఇష్యూలో? అసలు తల్లి ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు తను కూడా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందంటున్నారు గదా! అసలు ఎలా ఉంది ఇప్పుడు ఆమె పరిస్థితి? రైట్ ఆదిత్య, ప్రస్తుతం అయితే తల్లి పరిస్థితి నిలకడగానే ఉంది అని చెప్పుకోవాలి. అంటే ఆమెకి క్రిటికల్ సిచ్యువేషన్ లో అయితే ఏం లేదు, బతికే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే గాంధీ హాస్పిటల్స్ డాక్టర్స్ చెప్తున్నారు. కానీ ముఖ్యంగా పాప పాప మాత్రం ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పుడే ఆమె మృతి చెందినట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇది ఎప్పుడు జరిగింది అంటే 18వ తారీఖు రోజు తల్లి ఎవరైతే ఉన్నారో పాప తల్లి ఆమె ఎలుకల మందు కలిపి మజాలో ఎలుకల మందు కలిపి పాపకు తాగించి తను తాగింది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే పాప ఇది అంతా తెల్లారి అంటే 19th రోజు ఆమె తన భర్తకి చెప్పడం, ఆయన ఏం జరిగింది అని చెప్పి అడిగి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లి ఇదంతా అంటే చికిత్స ఇప్పించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అసలు ఎందుకు జరిగింది అని అంటే మాత్రం ఈవిడ ఎవరైతే ఉన్నారో తల్లి పాపకు తల్లి, ఈమె గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంది. అండ్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి అంటే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో ఇక్కడ నేను చనిపోవడం బెటర్ అని చెప్పేసి అనుకుంది. అండ్ ముఖ్యంగా పాప ఉంటే మళ్ళీ ఏమవుతుందో అని అనుకుందో, మరి ఇంకా పాపకి ఇలాంటి ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయి అని చెప్పేసి అనుకుందో మరి ఏందో తెలియదు, కానీ పాపను కూడా చంపేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే తెల్లారి హస్బెండ్ కి ఎందుకు చెప్పింది, మరి కావాలని ఇంకేమైనా ప్లాన్ ఉందా, లేకపోతే మనం రీసెంట్ టైమ్స్ లో చాలా విషయాలు చూస్తున్నాం. మనం రీసెంట్ గా కూకట్పల్లికి దగ్గరలో ఉన్న ఆమెను కూడా చూసాము. అంటే అంటే ఎవరితో బాయ్ ఫ్రెండ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒక పక్క పిల్లల్ని ఇద్దరిని చంపేసే ప్రయత్నం చేసింది. అండ్ ఇప్పుడు వాళ్ళు దొరికిపోయారు. అండ్ ఇంకొక చూస్తుంటే మాత్రం ఇంకో పక్క అంటే తల్లికి కంటి చూపు బాగాలేదని చెప్పేసి పిల్లలకు కూడా కంటి చూపు బాగలేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకు ఏమంటారు, వాళ్ళ కళ్ళు కనిపించవు. వాళ్ళకు ప్రతిసారి ఐ డ్రాప్స్ వేస్తేనే వాళ్ళకు మళ్ళీ కళ్ళు కనిపిస్తాయి అని చెప్పేసి అంటారు. సో మరి వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో అని చెప్పేసి హస్బెండ్ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలా రకరకాల కారణాలు, అంటే పిల్లలకు రకరకాల కారణాలతోని పిల్లల్ని చంపుతున్నారు తల్లిదండ్రులు అని చెప్పేసి అనుకోవచ్చు. మనం రీసెంట్ గా హబ్సిగూడలో కూడా చూసాము. ఆర్థిక సమస్యల వల్ల తల్లిదండ్రులు చనిపోవడమే కాకుండా పిల్లల్ని చంపేసి మరి వాళ్ళు కూడా చనిపోయారు. ఇలా రకరకాల రీజన్స్ తోని అభంశుభం తెలియని చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు అని అయితే తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇది వాచ్పల్లి దగ్గరలోని ప్రగతి నగర్ లో ఇదంతా జరిగింది. మరి పోలీసులు అయితే ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా హాస్పిటల్లో అయితే ఇంకా తల్లి చికిత్స పొందుతుంది. మరి సాంబశివరావు ఈమె భర్త, ఇతను ఇంకా అంటే మీడియా ముందుకైతే రాలేదు, మీడియాని కలిసే ప్రయత్నం అయితే చేయట్లేదు. మరి ఏం చేస్తారు అంటే మరి పోలీసులు ఏం చెప్తారు, డాక్టర్స్ ఏం చెప్తారు అనేది చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఏం అపాయం లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు డాక్టర్స్. ఆదిత్య, ఓకే. వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఎక్కడున్నారు? మీడియా ముందుకు రావట్లేదని చెప్తున్నారు కదా! అంటే ఎక్కడికెళ్ళిపోయారు? అంటే ఉన్నారు, ఆమె ట్రీట్మెంట్ కి సంబంధించి హాస్పిటల్ లోపలే ఉన్నారు, కానీ మీడియా ముందుకైతే రాలేదు ఇంతవరకు. అంటే బయటకైతే వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. అండ్ అమ్మాయికి అంటే పాపకైతే 4 ఏళ్ళు ఉన్నాయి. 4 ఏళ్ల పాప. మరి ఆ పాపని చంపాలన్న ఆలోచన వీడికి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ అంటే ఈ మధ్య మనము మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము. అంటే హస్బెండ్ చంపేయడమా పిల్లల్ని, లేకపోతే తల్లి చంపేయడమా, లేకపోతే ఎఫైర్ల వల్ల చంపడమా, లేకపోతే రకరకాల రీజన్స్ తోని తల్లులు గాని తండ్రులు గాని పిల్లల్ని చంపుతున్నారు ఈ తరుణంలో. ఇది ఇంకొక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇన్సిడెంట్ ను మర్చిపోక ముందే ఇంకొక ఇన్సిడెంట్ బయటకు వస్తుంది. అంటే జీడిమెట్లలో మనం చూసాము, తల్లి వాళ్ళు బతుకుంటే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పేసి వాళ్ళని వేటాడి మరీ చంపింది. ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా అంటే ఒక్కళ్ళ నుంచి ఒక్కళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతున్నారా, లేకపోతే
వాళ్ళ సూసైడ్ చేసుకోవాలన్న థాట్ లోనే ఇదంతా చేస్తున్నారా? రేపటి నాడు నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. కూలి పనో ఏదో ఒకటి చేసి మరీ పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తారు. కానీ అన్నీ ఉండి చదువుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే టైంలో ఏదో ఒక సమస్యని క్రియేట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం తల్లిదండ్రులు చేస్తున్న పద్ధతి అయితే కరెక్ట్ గా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చనిపోయిన తల్లిదండ్రులు కావచ్చు, అంటే సూసైడ్ చేసుకున్న తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల్ని చంపిన తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు చనిపోయిన సిచ్యువేషన్స్ కావచ్చు, వాళ్ళంతా ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు? వాళ్ళంతా మంచి మధ్య తరగతి హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉన్నాయి. సో వాళ్ళకి చనిపోయే అవసరం కూడా లేదు. ఎందుకంటే కూలినాలి పని చేసుకుంటూ రోడ్ల సైడ్ పని చేస్తూ కూడా పిల్లల్ని చదివిస్తూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించే తరుణంలో ఇలా చేసుకోవడం వెనుక కొంచెం సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం రీసెంట్ గా ఎన్ని ఇప్పుడు అమీన్పూర్ కావచ్చు, ఇటు హబ్సిగూడ కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, ఇప్పుడు ప్రగతి నగర్ కావచ్చు, ఇలా ఒక్కదాన్ని చూస్తూ ఒకటి ఇన్స్పైర్ అవుతూ బయటకు వస్తున్నాయి ఆదిత్య. సో ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేశారా? మరి వాళ్ళు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అండ్ మరి వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా చెప్పారా హారిక? అంటే ప్రస్తుతం అయితే పాప తల్లి పేరు కృష్ణపావని సాంబశివరావు. సాంబశివరావు ఆవిడ హస్బెండ్. వీళ్ళంతా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అండ్ వీళ్ళు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో, ఆర్కేడ్ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నప్పుడే ఈమెకి కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలు ఉండడం వల్లే ఇలా చేసింది అని అయితే ఇప్పటికైతే పోలీసులు చెప్తున్న న్యూస్ మాత్రమే. అంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం మాత్రం ఇంతే ఉంది. ఎందుకంటే కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దాని ఇన్వెస్టిగేషన్ తర్వాత, అంటే ఇప్పుడు ఒకవేళ తల్లి కృష్ణపావని స్పృహలోకి వచ్చి మాట్లాడితే తప్ప ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది తెలియదు. ఈవెన్ హస్బెండ్ కి కూడా పూర్తి డీటెయిల్స్ తెలియనట్లున్నాయి. ఎందుకంటే హస్బెండ్ కి తెల్లారి, అంటే 18th రోజు ఈ ఘటన జరిగింది. అంటే పాపకి విషం ఇచ్చి ఆవిడ విషం తీసుకుంది. అండ్ తెల్లారి తండ్రికి చెప్పింది, అంటే సాంబశివరావుకి చెప్పింది. సాంబశివరావుకి చెప్పిన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి అంటే ఐసీయూలో ఇద్దరికి ట్రీట్మెంట్ జరిగింది. కానీ ఇటు పక్క పాప మాత్రం చనిపోయింది. ఇటు తల్లి కృష్ణపావని మాత్రం ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతుంది. మరి తర్వాత ఏమవుతుంది అంటే ఆవిడ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఆమె బయటకు వస్తే పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఈవెన్ హస్బెండ్ దగ్గర కూడా పూర్తి సమాచారం ఉన్నట్టయితే తెలియట్లేదు ఆదిత్య. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. సో ఇది మరి తల్లి తన కూతుర్నే చంపేసుకుంది, అది కూడా ఎలుకలకు పెట్టే ఆ మందుని పెట్టి చంపేసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారింది. చాలా మంది కలవర పెట్టింది కూడా ఈ ఇష్యూ అనేది. అంటే ఒక తల్లి తన 4 ఏళ్ల పాప